వాంఛితం కాదు, కానీ చూస్తే బాధ అనిపిస్తుంది, గుండె తరుక్కపోతుంది. ఎన్నో వార్తలు వస్తున్నాయి. గుండె తరుక్కపోయి పంటలు ఎండిపోయి పశువులకు, గొర్రెలకు, మేకలకు మేత వదిలిపెట్టి ఎండిన పంటలను గుండె దహించకపోతూ ఉంటే వాళ్ళు పెంచిన పంటనే, చేతికి రాని పంటను నిప్పు పెట్టి మంట పెట్టి భిన్న రూపాలలో వాళ్ళ ఆక్రోశాన్ని రైతాంగం రాష్ట్రంలో వెలిబుస్తున్నారు. మనం చూడొద్దు, వాంఛితం కాదు అనుకుంటున్నాం, కానీ తప్పని పరిస్థితులలో రైతులు వాటికి పాల్పడుతున్నారు. కొంతమంది రైతులు ఏకంగా పాదరక్షల్ని చేతుల్లోకి తీసుకొని చెంపలేసుకొని మేము కాంగ్రెస్కు పనిచేసినాం, ఓట్లు వేయించినాం, వేసినాం, మాకు బుద్ధి వచ్చింది అని చెప్పి ఏడ్చుకుంటూ కంటతడి పెట్టుకుంటూ వాళ్ళు శాపనార్థాలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఏదో బీఆర్ఎస్ పార్టీ ఇంకో పార్టీ ప్రేరేపించినటువంటి ఘటనలు కావు. యాదృచ్ఛికంగా సహజ సిద్ధంగా రైతుల యొక్క ఆవేదనలోంచి వస్తున్నటువంటి ఘటనలు ఇవన్నీ కూడా. వీటిని ప్రజాస్వామ్యంలో సున్నితత్వం కలిగిన ఏ ప్రభుత్వమైనా ప్రజల యొక్క ఆర్తిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి తప్ప దీన్ని పక్కదారి పట్టియడం కోసం, ఇటువంటి ఘటనలు లేవనిపించడం కోసం చర్చ అంతా రాజకీయాల వైపు మళ్ళీ పూర్తిగా మంత్రులు కానీ వాళ్ళ అధినాయకులు కానీ అవతల పార్టీలను తీసుకొని వచ్చి కండువాలు మార్పించే పనిలో బిజీగా ఉన్నారు. కానీ ఇటు నీటిపారుదల శాఖ మంత్రి కానీ, అటు వ్యవసాయ శాఖ మంత్రి కానీ, మరి ఈ రోజుకు రాష్ట్రంలో మీ ప్రభుత్వం వచ్చినాక, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక ఈ 115 రోజులలో సుమారు 200 పైచిలకు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఒక్క రైతు కుటుంబం దగ్గర కన్నా మీరు పరామర్శకు పోయినరా? ఒక్క ఎండిన పొలం కాడికన్నా పరామర్శకు పోయినరా? రైతులు మంట పెట్టుకున్నటువంటి ఒక్క పంట కాడికైనా పోయి పరామర్శకు పోయినరా? అయ్యో ఎందుకు ఇట్లా చేసుకుంటారు, మేము ఉన్నాం, మీరు చెప్పే వాదన అయితే చెప్తున్నారో ఇది ప్రకృతిపరమైనటువంటి తప్ప మా తప్పలేదో చెప్తున్నారో, ఇదే మాట రైతుల దగ్గరికి పోయి మీరు ఎందుకు చెప్తలేరు? మరి ఎందుకు ఓదార్స్తలేరు? ఎందుకు సాంత్వనపరుస్తలేరు? మీరు చెప్పేదే నిజమైతే ఎందుకు ఒప్పిస్తలేరు రైతుల్ని? మరి మీరు చెప్పేదే నిజమైతే రైతులు ఇటువంటి చర్యలకు పాల్పడకుండా ఉండడానికి ధైర్యం ఎందుకు ఇస్తలేరు? మరి అంటే మీరు పిరికివాళ్ళు. రైతాంగాన్ని ఎదుర్కొనేటువంటి ధైర్యం, సత్తా మీకు ఇలా లేదు, మీరు కోల్పోయారు. ప్రభుత్వం వచ్చిన అతి తక్కువ సమయంలోనే మీరు ఆ శక్తిని, ఆ ధైర్యాన్ని కోల్పోయారు. మీకు లేదు, అది పిరికితనం మీద. అది ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి మాట, ప్రతి ఎకరాకు ప్రతి రైతుకు 15,000 రైతు బంధు అన్నారు, కౌలు రైతుకు అన్నారు, 12,000 రూపాయలు రైతు కూలీలకు అన్నారు, బోనస్ క్వింటాల్కి 500 అన్నారు. ఇవేమి చేయలేదు కాబట్టి అలా మీరు రైతుల దగ్గరికి పోతే మీ ముఖాన ఇవన్నీ అడిగి ప్రశ్నిస్తారని రైతుల్ని ఎదుర్కొనేటువంటి ధైర్యం లేక మీరు పోలేకపోతున్నారు. అందుకే అవతల పార్టీలకు వెళ్ళి యువతల పార్టీలకు వెళ్ళి నలుగురు చేర్చుకొని కండువాలు కప్పి దినాం బీఆర్ఎస్ పని అయిపోయింది ఖాళీ అయింది, ఇంకో పార్టీ పని అయిపోయింది ఖాళీ అయింది, ఉన్నదంతా మేమే, 20 ఏళ్ళు మేమే, 30 ఏళ్ళు మేమే, భూమి ఉన్నంత వరకు మేమే అని ప్రగల్భాలు పలుకుతున్నారు. పాలన చేతనైతే మీకు రైతుల దగ్గరికి పోండి, ధైర్యం చెప్పండి, ఏ కారణం చేత పంటలు ఎండుతున్నాయో వాళ్ళ వాదన వినండి, మీ వాదన వినిపించండి. ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోకుండా వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వండి. గా పని చేస్తలేరు. ఇలా రాష్ట్రంలో పోలిక, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉండేటువంటి పోలిక రైతులు గ్రామాలలో ఇప్పుడు స్పష్టంగా మాట్లాడుకుంటున్నారు. వచ్చేవి కాక ఏదో అదనంగా వస్తాయంటే మేము ఆశపడ్డాం, కానీ ఇంత హోల్సేల్గా మమ్మల్ని మోసం చేస్తారని మేము అనుకోలేదని చెప్పి రైతులు వాపోతున్నారు. చాలా పెద్ద ఎత్తున మేము మోసానికి గురైనాం అనేటువంటి విషయాన్ని అలా రైతాంగం మాట్లాడుకుంటున్నారు. పరిస్థితి ఈ రకంగా ఉంటే మరి దురదృష్టవశాత్తు తుమ్మల గారు ఈ ప్రభుత్వ వ్యవసాయ శాఖ మంత్రి, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో, వ్యక్తిగతంగా ఒక రైతుగా, నాయకుడిగా ఆయనంటే నాకు కూడా గౌరవం. వ్యక్తిగత స్థాయిలో ఒక సోదరులాగా భావిస్తాం మొదటి నుంచి కొన్ని దశాబ్దాలుగా. కానీ ఆయన పరిస్థితి చూస్తే కూడా నాకే జాలేస్తుంది. ఆ పార్టీ నాయకుల్ని, ఆ పార్టీ పెద్దల్ని ఒప్పియడం కోసం
ఒక రైతుగా ఉండేటువంటి తుమ్మల గారు కూడా ఇలా వ్యవసాయానికి వ్యతిరేకంగా గత ప్రభుత్వం చేసిన వ్యవసాయ సానుకూల విధానాలకు వ్యతిరేకంగా తుమ్మల గారు కూడా మాట్లాడాల్సి రావడం అనేది అది ఆయన దురదృష్టం. ప్రజలు అర్థం చేసుకోగలరు. నేను కూడా సానుభూతిగా అర్థం చేసుకోగలను ఆయన పరిస్థితిని. మీకు తెలియదా? తుమ్మల గారి అంతరాత్మకు తెలియదా? గత 10 ఏళ్ల కాలపు వ్యవసాయ పరిస్థితి ఏంది, ఇప్పుడు 100 రోజుల వ్యవసాయ పరిస్థితి ఏందో తెలియదా? ఎందుకు కప్పించి మీరు మాట్లాడుతున్నారు? ఓకే, గత ప్రభుత్వంలో చేయనివి ఏమైనా ఉంటే విత్తన సబ్సిడీ కానీ, స్ప్రింక్లర్లు కానీ, డ్రిప్ ఇరిగేషన్ కానీ అదనంగా చేయాల్సినవి ఖచ్చితంగా చేయాల్సినవి. భారీగా రైతు బంధు కానీ, కొనుగోళ్లు కానీ, రైతు బీమా కానీ ఇవన్నీ చేసిన క్రమంలో గత ప్రభుత్వ హయాంలో కొన్ని మనం చేయలే వాస్తవం. కానీ అంతకు 100 రెట్లు చేసినాం. మరి మీరు అవి చేయండి. ఇప్పుడు మేము వద్దంటలేము, సంతోషిస్తాం. రేపటి నుంచి స్టార్ట్ చేయండి స్ప్రింక్లర్లు, రేపటి నుంచి మైక్రో ఇరిగేషన్ మొత్తం ఇంప్లిమెంట్ చేయండి. మీరు మాట ఇచ్చినటువంటి అన్ని మీరు వ్యవసాయ మంత్రిగా బాధ్యత తీసుకోండి. మీ ముఖ్యమంత్రి గారి పక్షాన, మీ ప్రభుత్వ పక్షాన 15,000 రైతు బంధు ఇప్పియండి, కౌలు రైతుకి ఇప్పియండి, 12,000 ప్రతి రైతుకి ఇచ్చేది ఇవ్వండి. యాసంగి పంటలు స్టార్ట్ అయితే కొద్ది రోజులు అయితే కొనుగోళ్ళ కాడికి పోయి 500 బోనస్ ఇప్పియండి. మీరు ఎంబడి ఇప్పియండి, అభినందిస్తాం. మేము ప్రెస్ మీట్ పెట్టి చెప్తాం వ్యవసాయ మంత్రి ఇప్పించిండని. మీరు కూడా గత ప్రభుత్వంలో 5 ఏళ్ళు మంత్రిగా పనిచేసి ఆ ప్రభుత్వంలో కీలక బాధ్యత పోషించి ఇలా మీరే మళ్ళీ ఆ ప్రభుత్వం మీద నిందలు మోపడం అనేది మరి మీరు ఇలా ఎవరిని మెప్పియడానికో, మరి మీకంటే గొప్ప అనుభవం, మీకంటే గొప్ప వయసు, మీకంటే ఎక్కువ దక్షత ఉందని భ్రమపడుతున్నారా మీరు మెప్పించేటువంటి వాళ్ళను? నాకైతే జాలి అనిపిస్తుంది. రాజకీయ విమర్శ చేయండి, కానీ ఇంతగా ఆత్మను పక్కకు పెట్టి చేయడం అనేది ఈ సరైనది కాదని నేను భావిస్తున్నా. నీళ్ల మంత్రి కానీ, వ్యవసాయ శాఖ మంత్రి కానీ ప్రభుత్వం వచ్చిన వెనువెంటనే ఇదే తెలంగాణ భవన్లో బహుశా 9-10 తారీఖులు అనుకుంటాను, డిసెంబర్, నాకు డేట్ కరెక్ట్ గుర్తులేదు, ప్రభుత్వం వచ్చిన 4 రోజులు 5 రోజులకి మేము మాట్లాడినాం, నేను హరీషు. అదే యాసంగి పంటలకు సంబంధించి మీరు స్పష్టమైన ప్రకటన చేయండి, రైతాంగానికి విశ్వాసం కల్పించండి అని చెప్పినాం. ప్రాజెక్టుల వారీగా అందుబాటులో ఉండేటువంటి నీళ్ల గురించి మీరు చెప్పండి అని చెప్పినాం, డిమాండ్ చేసినాం. యూఆర్ ఆన్ రికార్డ్. కృష్ణా బేసిన్లో నీళ్లు తక్కువ ఉన్నమాట నిజమే, కానీ గోదావరి బేసిన్లో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి. గోదావరి బేసిన్ రిజర్వాయర్లలో నీళ్లు ఉన్నాయి. కాళేశ్వరం నుంచి లిఫ్ట్ చేసి మిగతా నీళ్లను కూడా సప్లిమెంట్ చేసి యాసంగికి నీళ్ళు ఇవ్వండి, ఇవి డిమాండ్ చేసినాం మేము. అలా పట్టించుకున్నారా? మాట్లాడినరా? బిజీ కేసీఆర్ను రోజు ఎట్లా తిట్టాలనే దాని మీద బిజీ తప్ప గత ప్రభుత్వాన్ని తూలనాడాలి, చిన్న చేసి చూపాలి అనేది తపన తప్ప కాళేశ్వరం ఒక విఫల ప్రాజెక్ట్ అని చెప్పి రుజువు చేయాలనేటువంటి ఒక దుర్బుద్ధే తప్ప ఆయన మేము మాట్లాడినాడు. సుమారు 10-15 వేల క్యూసెక్ల నీళ్లు పోతా ఉండే, ప్రాణహిత నుంచి వచ్చే నీళ్లు. ఆ నీళ్లను చిన్నపాటి అడ్డుకట్టేసి మరమ్మతులు తర్వాత చేద్దాం, ముందు ఆ నీళ్ళని ఆపుకొని ఆ నీళ్ళని లిఫ్ట్ చేసి ఏంటి అంటే పట్టించుకోలే. మీరు విజిట్ చేసే నాడు కూడా 5-6 వేల క్యూసెక్ల నీళ్లు పోతూ ఉండే. ఈ రోజు కూడా 3-4 వేల క్యూసెక్ల నీళ్లు పోతున్నాయి. ఈవెన్ టుడే 3-4 వేల క్యూసెక్ల నీళ్లు పోతా ఉన్నాయి. అవి మలుపుకుందామనే సోగి లేదు. రైతులలో ఆగ్రహం పెరుగుతున్నది గమనించి ఇప్పుడు నందిమేడారం కాడ ఇప్పుడు లిఫ్ట్ చేయడానికి స్టార్ట్ చేస్తున్నారు. ఇదే సోగి, ఇదే తెలివి 2 నెలల కింద 3 నెలల కింద ఎక్కడ పోయింది? మరి ఎందుకు చేయాలా అలా? మరి ఎందుకు కొనుక్కోలే ఆ రోజు? మరి ఈవెన్ పాలమూరు రంగారెడ్డిలో కూడా కేసీఆర్ గారు ట్రయల్ రన్ చేసి ఒక పంపును నడిపించి ఫస్ట్ రిజర్వాయర్ అయినటువంటి నార్లాపూర్లో 2.5 టీఎంసీల నీటి నిల్వ చేసినాం మేము. ఎవాపరేషన్ లాసెస్ అవి పోను, సీపేజ్ ఎవాపరేషన్ లాసెస్ పోను, ఇప్పటికీ నికరంగా 2 టీఎంసీల నీళ్లు ఉన్నాయి నార్లాపూర్లో. ఆ 2 టీఎంసీలను పక్కలే ఉన్నటువంటి ఎల్లూరు రిజర్వాయర్లోకి, కేఎల్ఐ రిజర్వాయర్లోకి పంపు